జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి నుండి తీసిన హ్యాష్ ఆయిల్ను అమ్ముతున్న ముఠాను మహేశ్వరం జోన్ ఎస్ఓటీ ఆదిబట్ల పోలీసులు పట్టుకున్నారు. గంజాయి నుండి ఆయిల్ తీసి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ ఆయిల్ విలువ 30 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. నిందితుల నుంచి 3.8 కిలోల హ్యాష్ ఆయిల్, 3 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్కు తరలించారు. హ్యాష్ ఆయిల్ ఈ గాంజా ప్రేరేపితమైన ఒక లిక్విడ్ కి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్ అనేది ఇక్కడ ఆదిబట్ల టీసీఎస్ మరియు చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలని టార్గెట్ చేస్తూ ఇక్కడ విక్రయించాలనే ఉద్దేశంతో వైజాగ్ మరియు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హ్యాష్ ఆయిల్ని కలెక్ట్ చేసుకుంటూ అవన్నీ కూడా హైదరాబాద్, మాదాపూర్, ఆదిబట్ల చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు మరియు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న ఉద్యోగులను టార్గెట్ చేసుకుంటూ ఈ మార్గ ద్రవ్యాలను విక్రయించాలనే ఉద్దేశంతో వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తోటి మేము దాన్ని ముందస్తు చర్యగా మా డీసీపీ మహేశ్వరం మరియు సునీతారెడ్డి గారి పర్యవేక్షణలో 2 బృందాలుగా మారి ఇటీ నార్కోటిక్స్కి సంబంధించిన కేసు ఎలా అయినా ఛేదించాలనే ఉద్దేశంతో 2 బృందాలుగా ఏర్పడి ఇవన్నీ కూడా నార్కోటిక్స్ సబ్స్టెన్స్ యాక్ట్కి సంబంధించిన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ మంచుల సహకారాలతో, ఎఫ్ఎస్ఎల్ టీమ్ తోటి మరియు క్రూజ్ టీమ్ సహకారాలతో ఇవన్నీ కూడా ఇనిషియేటివ్ తదితర చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా మేము టీసీఎస్ కంపెనీ దగ్గర మాటు వేసి ఉన్నాము. సుమారు సాయంత్రం 5 గంటల క్రమంలో ఒక 3 వ్యక్తులు తక్షణతో అక్కడ అనుమానాస్పదంగా కనిపించారు. మేము అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వీరిని ముగ్గురిని కస్టడీకి తీసుకోవడం జరిగింది. వీటి కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు తలుపురెడ్డి సుధీర్ సన్నాఫ్ రమణ, ఇతను వచ్చేసి విశాఖపట్నానికి సంబంధించిన వాడు. తలుపురెడ్డి డేమల్లు సన్నాఫ్ చిన్నరమణ, ఇతను విశాఖపట్నానికి సంబంధించిన ఇతను. కేశం శెట్టి శంకర్రావు అలియా శంకర్ సన్నాఫ్ రమణ, అతను వచ్చేసి రవికాంతం మండల్ విశాఖపట్నానికి సంబంధించిన వాళ్ళు. వీరి ముగ్గురు దగ్గర నుంచి మేము హ్యాష్